హాయ్ అందరికీ నమస్కారం. కందుకూరు ఘటన అందరికీ తెలిసిందే. దాదాపుగా వారం 10 రోజులుగా ఈ అంశం వార్తల్లో ఉంది. అయితే ఇది చినికి గాలివానగా మారుతోంది. అందుకే ఇవాళ నేను స్పందించాల్సి వస్తుంది. ముఖ్యంగా స్పందించడానికి ఒక రీజన్ కూడా ఏంటంటే, దీన్ని పవన్ కళ్యాణ్ గారికి ఆపాదిస్తున్నారు చాలామంది. ఈవెన్ శాటిలైట్ ఛానల్స్లో కూడా ఏమయ్యా చచ్చిపోయినా రావా నువ్వు అని పవన్ కళ్యాణ్కి ప్రశ్నిస్తూ ఉన్నారు. ఏం థంబ్నెయిల్స్ పెడతారు, ఏం మాట్లాడతారో నాకు అర్థం కావట్లా. పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు లాగుతున్నారు? కొంతమంది కాపు లీడర్లు కూడా పవన్ కళ్యాణ్ గారిని తెర మీదకి తీసుకొస్తూ ఉన్నారు. మీకు ఓట్లేసినందుకు కాపులకి ఇదేనా జరిగేది అని చెప్పి మాట్లాడుతున్నారు. అరే బాబు, ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది ఒక ప్రాణం పోయింది. అమానవీయంగా ఒక ప్రాణాన్ని ఒక కర్కశంగా ఒకడు తీసేశాడు. వాడి గురించి మాట్లాడండి. ఆ ప్రాణం పోయిన ఆ కుటుంబం గురించి మాట్లాడండి. అంతే తప్ప ఇది ఒక హ్యూమన్ యాంగిల్లో చూడాలి తప్ప కులం కోణం రుద్దద్దు దీని మీదకి. ఫస్ట్ది, ఈ చనిపోయిన వ్యక్తి కాపు, చంపిన వ్యక్తి కమ్మ. వీళ్ళందరూ చిన్నప్పటి నుంచి కలిసి పెరిగిన వాళ్ళే. చిన్నప్పటి నుంచి ఇద్దరు కూడా ఫ్రెండ్సే. ఒకరంటే ఒకరికి అభిమానం ఉంది. ఈయనేమో చౌదరి ఎన్టీఆర్ బొమ్మ వేసుకుంటే ఆయన వంగవీటి రంగా బొమ్మ వేసుకుంటాడు. సో వాళ్ళ బళ్ళ మీద బొమ్మలు ఉన్నప్పటికీ, వాళ్ళు కులాలు వేరైనప్పటికీ వాళ్ళు స్నేహంగానే ఉన్నారు. ఒక ఇష్యూ వచ్చింది, ఆ ఇష్యూ మీద మాట పెరిగింది, చివరికి ఇక్కడ దాకా దారి తీసింది అది. కాబట్టి ఇది పాశవికంగా హత్య చేశాడు కాబట్టి ఆ మనిషిని ఖచ్చితంగా కఠినంగా శిక్షించాల్సిందే. అతని కారులో, ఫార్చ్యూనర్ కారులో తన తల్లి, తన భార్య, తన కూతురు కారులో ఉండగానే ఇంత దారుణానికి వడిగట్టాడంటే, కనీసం అతని తల్లి కానీ అతని భార్య కానీ వారించలేదంటే ఖచ్చితంగా ఇది క్షమార్హం కాదు. ఇది డెఫినెట్గా అందరినీ లోపల పెట్టాల్సిందే. దీని మీద ఏం చేయాలో ఆలోచించాలి. అంతే తప్ప చంపిన వాడికి ఇది కాపు కాబట్టి చంపాడు అని మనం అనుకోవటానికి లేదు డెఫినెట్గా. కానీ ఇక్కడ అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళది కూడా కొన్ని తప్పులు ఉన్నాయి. ఈ ఇంటూరు నాగేశ్వర్ అక్కడ స్థానిక ఎమ్మెల్యే గుడ్డి గుర్రానికి పళ్ళు దొంగుతున్నాడు ఏంటి? దాదాపు 10 రోజులుగా ఎందుకు స్పందించలేదు ఆయన? ఇప్పుడు వచ్చి తీరుబడిగా వాళ్ళకు ఉద్యోగం ఇస్తాము, డెఫినెట్గా ఆర్థికంగా ఆదుకుంటామని ఇప్పుడు చెప్తున్నాడు. ఓకే, ఇంత ఒత్తిడి వచ్చిన తర్వాత. కానీ ఒక ఎమ్మెల్యే పని ఏంటి? ఆ మాత్రం ఇంగిత జ్ఞానం లేదా? బాధిత కుటుంబాన్ని పరామర్శించాలి, వాళ్ళకు భరోసా ఇవ్వాలి, వాళ్ళ పక్షాన నిలవాలి అన్న ఇంగిత జ్ఞానం ఇంటూరి నాగేశ్వరరావుకి ఎందుకు లేదు? చంద్రబాబు నాయుడు గారు పిలిచి అతనికి ముట్టికాయలు వేయాలి, అతన్ని అవసరమైతే అతని మీద చర్య తీసుకోవాలి. సో అలాగే అధికార పార్టీ నుంచి ఒక మంత్రో, అంటే ఇన్ఛార్జి మంత్రి ఉంటారుగా జిల్లాకి, లేకపోతే ఆ జిల్లా మంత్రి ఉంటారుగా, వాళ్ళు వెళ్ళి బాధితులకు పరామర్శ ఇవ్వాల్సిన అవసరం లేదా? డెఫినెట్గా ఉంది. అధికార పార్టీ నుంచి జరిగిన తప్పిదాలు ఇవి. అట్లని చెప్పి కులం కోణంలో చూడాల్సిన అవసరం కూడా లేదు ఇక్కడ. అందరూ ఏమంటున్నారు? పవన్ కళ్యాణ్ కాపులకు అన్యాయం జరుగుతుందని పవన్ కళ్యాణ్ చూస్తూ ఊరుకున్నాడు. చంద్రబాబు అయితే కమ్మలు ఆ రకంగా హత్యకు గురైతే వెళ్ళి పరామర్శించలేదా? వీరయ్య చౌదరికి ఎంత మద్దతు ఇచ్చింది తెలుగుదేశం పార్టీ? ఇంకొక వ్యక్తి చనిపోతే ఆయన కుటుంబానికి ఉద్యోగం కూడా ఇచ్చారు అని మాట్లాడుతూ ఉన్నారు. మనం అర్థం చేసుకోవాల్సింది, లాజికల్గా ఆలోచించండి. వీరయ్య చౌదరి అనేవాడు పార్టీకి సంబంధించిన ఫ్రంట్ లైన్ లీడర్. కష్టాల్లో, ఇబ్బందుల్లో పార్టీ కోసం అంటిపెట్టుకొని కాచుకొని కార్యకర్తలకు భరోసాగా నిలబడ్డ ఒక లీడర్. వాడు ఎలాంటివాడైనా కావచ్చు, వాడిని చంపింది ఎవరైనా కావచ్చు, అది కూడా వ్యక్తిగతమైన కక్షలతో చంపేశారు. సో అదేమి చంపింది వైసీపీ వాళ్ళని నాకు తెలిసి కాదు. అతని వ్యాపార గొడవ వల్ల అతన్ని చంపేశారు. అయినా కానీ అతను పార్టీకి సంబంధించిన ఫ్రంట్ లైన్ లీడర్ కాబట్టి తెలుగుదేశం పార్టీ అతని గురించి ఆలోచించింది, మద్దతుగా నిలిచింది. ఇంకొక వ్యక్తి చనిపోయినప్పుడు వైసీపీ వాళ్లే అతన్ని చంపారన్న, అంటే పార్టీ కక్షల కారణంగా అతనికి ప్రాణం కోల్పోయాడన్న ఒక సానుభూతితో అతని కుటుంబానికి ఉద్యోగం ఇచ్చారు. ఈ రెండు ఘటనలు వేరు. సో ఇప్పుడు కందుకూరులో జరిగిన ఘటన వేరు. కందుకూరులో జరిగింది ప్యూర్ 2 కుటుంబాల మధ్య తగాదా. కానీ అవి పార్టీ కోసం నిలబడ్డ వాళ్ళని చంపేసింది. ఆ రకంగా చూసుకుంటే కేవలం చెంపదెబ్బ కొట్టినందుకు కొట్టే సాయి కోసం పవన్ కళ్యాణ్ గారు మంగళగిరి నుంచి తిరుపతి వరకు వెళ్ళారు. ఇవాళే కాదు, ఆయన కోసం నిలబడ్డ విశాఖపట్నంలో ఒక యువతి, ఒక మహిళ తన బిడ్డతో అక్కడే రాత్రంతా పవన్ కళ్యాణ్ గారి కోసం ఎదురు చూస్తే ఆమెను ఇంటికి పిలిచి, పార్టీ కార్యాలయానికి పిలిచి ఆమెను గౌరవించి పంపారు. ఆ రకంగా పార్టీ కార్యకర్తల కోసమో, పార్టీ కోసం పనిచేసిన వాళ్ళ కోసం పవన్ కళ్యాణ్ గారు నిలబడుతున్నారు. గతంలో అనేక ఉదంతాలు ఉన్నాయి. ఎక్కడో
తన ప్రమేయం లేకపోయినా కానీ సరిహద్దుల్లో పెహల్గాం ఘటనలో మధుసూదన్ అనే ఒక వ్యక్తి చనిపోతే ఉగ్రవాదుల కాల్పుల్లో అయ్యో మా వల్ల మా గవర్నమెంట్లో ఫెయిల్యూర్ అని చెప్పి వెళ్ళి తన సొంతంగా 50 లక్షలు ఇచ్చిన మనిషి పవన్ కళ్యాణ్ గారు. మనం పవన్ కళ్యాణ్ గారిని ఈ క్షణంలో ఆయన యొక్క ఇంటెగ్రిటీని కానీ ఆయన యొక్క నిబద్ధతను మనం ప్రశ్నించాల్సిన అవసరం లేదు. కానీ ఈ ఘటన వేరు. ఈ ఘటనలో పవన్ కళ్యాణ్ గారిని లాగాల్సిన అవసరం లేదు. ఇందులో చంపిన వాడికి కాపు కాబట్టి చంపాడు అనే దానికి ఆధారాలు లేవు. ఫస్ట్ థింగ్. రెండవది, డెఫినెట్గా ఇందులో హోంమంత్రి ఉన్నారు. ఎక్కడ ఇది మసిబూసి మారేడుకాయ చేసి దీన్ని గనక ఏదైనా తప్పుదో పట్టించి వాళ్ళని కాపాడే ప్రయత్నం గనక చేస్తే డెఫినెట్గా పవన్ కళ్యాణ్ గారు రంగంలో దిగుతారు. అరే, ప్రజల కోసం పవన్ కళ్యాణ్ గారు లులు గ్రూప్ కోసం అప్పనంగా భూములు ఇవ్వడాన్ని కూడా వ్యతిరేకించిన వ్యక్తి, 40,000 ఎకరాలు మళ్ళీ అమరావతిలో తీసుకుంటానంటే దాన్ని ప్రశ్నించిన వ్యక్తి, 2,500 ఎకరాలు సెజ్ కోసం తీసుకొని నిరుపయోగంగా అక్కడ ఉంటే తిరిగి రైతులకు ఇచ్చిన వ్యక్తి, తన నియోజకవర్గంలో తన మీదే తిరుగుబాటు చేస్తున్నారేమో నాకు దీంతో వెళ్ళి అవసరమైతే మీరు నన్ను నిలదీయచ్చు, తప్పేం లేదు, కానీ ఒక్క రోజులో పరిష్కారం కాదని చెప్పేసి దాదాపు 328 కోట్లతో అక్కడ రిటైనింగ్ వాల్ నిర్మించడానికి, అంటే ఒకవేళ తనకు ఓటేసిన వాడు తనని నిలదీసే కూడా బాధపడను అని చెప్పి ఆ రకమైన వ్యక్తిత్వం కలిగిన పవన్ కళ్యాణ్ గారు ఇందులో డెఫినెట్గా అన్యాయం జరుగుతుంది ఆ కుటుంబానికంటే స్పందిస్తాడు. కాకపోతే చట్టం న్యాయం ఫెయిల్ అయిపోయినప్పుడు, ఆ వ్యవస్థలో ఫెయిల్ అయినప్పుడు పవన్ కళ్యాణ్ గారు డెఫినెట్గా స్పందిస్తారు. ఈలోపు మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు రాలేదు ఇలాంటివి అంటే పవన్ కళ్యాణ్ గారిని సూటిగా 2 ప్రశ్నలు. పవన్ కళ్యాణ్ గారిని మీరు కులనాయకుడు చేయదలుచుకున్నారా? ఒక కులానికి కట్టేయదలుచుకున్నారా? అందుకే ఈ బాధ పడలేక, ఈ పోరు పడలేక నేను రెల్లి కులాన్ని స్వీకరిస్తానన్నాడు ఆయన. మీరు ఒక్కసారి ఆలోచించండి. మీ ఆవేశానికో లేకపోతే మీ లేకపోతే కులానికి సంబంధించిన అభిమానంతోనో అనవసరంగా అందరివాడు కావలసిన వాడిని కొందరివాడు చేయకండి. ఇవాళ అంబేద్కర్ మహాశయుడిని ఒక వర్గం తమవాడుగా చిత్రీకరించేసుకుని ఆయన్ని చిన్నబుచ్చుతుంది చూసారా? అట్లా ఎవరు కూడా ఏ కులంలో కూడా ఒక కులానికి పరిమితం చేయకండి మీరు దయచేసి. వాళ్ళందరి వాళ్ళు. సో 34 సీట్లుంటే గోదావరి జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో 30% పైగా ఓట్లున్నా కానీ చిరంజీవి గారికి ఆ రోజు దక్కిన 5 సీట్లు మాత్రమే. ఎందుకు? ఇతర కులాలు వ్యతిరేకించాయి కాబట్టి. అందరినీ కలుపుకపోతేనే కదా విజయం వస్తుంది. అందుకే కదా కులాలని కలపాలి అని తప్పిస్తూ ఉంటాడు పవన్ కళ్యాణ్ గారు. మరి అలాంటప్పుడు ఇవాళ మీరు పవన్ కళ్యాణ్ గారిని మళ్ళీ కులముద్ర వేసేసి ఆయన ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయడం అనేది చాలా దారుణమైన విషయం. వైసీపీ చేయడాన్ని మనం సమర్థించవచ్చు. అంటే వైసీపీ వాడు రాజకీయం చేస్తున్నాడు కాబట్టి వాడిని డిఫెండ్ చేయాల్సిన వాళ్ళు వాడితోటి వంత పాడుతున్నారు. ఇవాళ మేము ఎన్నికల్లో ఒక కాపులుగా మేమందరం ఓట్లేసాము, కాపులుగా మేము పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేశాము, ఇవాళ పవన్ కళ్యాణ్ గారు మాకు చేయట్లేదంటే మేము ఇంక నుంచి కాపులు ఎవరు పవన్ కళ్యాణ్తో ఉండద్దు అని చెప్పేసి కొంతమంది స్టేట్మెంట్లు, దారుణమైన స్టేట్మెంట్లు ఇస్తున్నారు. చాలా తప్పది. దయచేసి అట్లాంటి తప్పులు చేయకండి. పవన్ కళ్యాణ్ గారిని ఒక కులానికి పరిమితం చేసేసేయకండి. ఆయన అందరి కోసం వచ్చాడు, అందరివాడిగా ఉంచండి. రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధికి ఆయన వంతు కృషి ఆయన చేస్తున్నాడు. దయచేసి ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయొద్దు. సో వైసీపీతో కలిసి వంత పాడే ప్రయత్నం చేయొద్దు. డెఫినెట్గా మళ్ళీ నేను చెప్తున్నా, పాశవికంగా జరిగిన ఈ దాడికి కారకులైన వారిని కఠినంగా శిక్షించాలి. శిక్షల్లో ఎక్కడైనా గనక ఏదైనా ఇబ్బంది ఉంటే డెఫినెట్గా మసిబూసి మారేడుకాయ చేసే ప్రయత్నం చేస్తే డెఫినెట్గా పవన్ కళ్యాణ్ గారు స్పందించాలి. నేను ఇంతకుముందు చెప్పినట్టుగా అధికార పార్టీ వాళ్ళు, అది కూటమి నాయకులు అండగా ఆ కుటుంబానికి నిలవాలి, ఆ కుటుంబానికి ఉద్యోగం ఇవ్వాలి, ఆర్థిక భరోసానివ్వాలి. ఎవరైతే గాయపడి మంచం నుంచి లేవలేకపోతున్నారో వాళ్ళని ఆదుకోవలసిన బాధ్యత కూడా ఈ కుటుంబానికి. ఎందుకంటే శాంతి భద్రతలను కాపాడలేకపోయినందుకు ప్రభుత్వం కనీసం ఖచ్చితంగా ఈ అంశంలో కొంత అగ్రెసివ్గా లేకపోతే క్రియాశీలకంగా వ్యవహరించాల్సిన బాధ్యత ప్రభుత్వ పెద్దల మీద ఉంది.